ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు సత్యసాయి జిల్లా పెనుగొండలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. మంత్రి సవిత కార్యాలయంలో నిర్వహించిన వేడుకలకు పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. నవ్యాంధ్ర సృష్టికర్త జన్మదిన వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా తెలుగు వాళ్లంతా ఘనంగా జరుపుకుంటున్నారని మంత్రి సవిత తెలిపారు. ఎన్నో కష్టాలు పడి ఒడిదుడుకులు ఎదుర్కొని అధికారంలోకి వచ్చామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల క్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. యువకు ఏ విధంగా భరోసా ఇవ్వాలన్న తెలిసిన వ్యక్తి, ఒక ఆర్థిక వేత్త అని కూడా చెప్పాలి. ఈ రోజు రాష్ట్రంలో అభివృద్ధి జరిగింది అంటే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ ఉమ్మడి రాష్ట్రాల అభివృద్ధి జరిగింది కూడా మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వల్లే జరిగింది. గత ప్రభుత్వంలో ఎన్ని అవమానాలు పడ్డా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎన్నో అవమానాలు పడ్డారు. అలాంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రి కావడం ఈ రాష్ట్రానికి ఒక మంచి సంకేతం. ఎందుకంటే ప్రజలు కూడా ఈ రాష్ట్రానికి మళ్ళీ మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతాని 5 కోట్ల జనాభా బాగుపడతారన్న విషయాన్ని తెలుసుకొని సంపూర్ణమైన మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టాం. ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఒక 75 ఏళ్ల ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో కూడా ఆయన ఏ రోజు ఆయన వయసు గుర్తురాలేదు. ఆయన చూసి అందరం చాలా నేర్చుకోవాల్సిన పరిస్థితి. ఈనాటికి 75వ జన్మదినం రోజు కూడా ఆయన ఈరోజు రాష్ట్ర ప్రజల కోసమే ఆలోచిస్తున్నారు. ఎక్కడున్నా రాష్ట్ర ప్రజల కోసం. ఈరోజు కూడా మెగా డిఎస్సి 16,837 పోస్ట్ డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతున్నాం. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు ఒక సీఈఓగాను భావించవచ్చు, ఒక రైతుగా భావించవచ్చు, మహిళా పక్షపాతిగా కూడా భావించవచ్చు. ఎందుకంటే అన్ని రంగాలు బాగుండాలి, అన్ని రంగాల కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టి ఈరోజు అభివృద్ధి పరుగులు పెడుతుంది. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి జన్మదిన వేడుకలు, జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తుంది. యువకు ఏ విధంగా భరోసా ఇవ్వాలని